సో అంటే మన ఇక్కడ మీట్ అవడానికి రీజన్ ఏంటంటే చిల్డ్రన్ హార్ట్ సర్జరీస్ క్యాంప్ మనం గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. వి స్టార్టెడ్ ఇన్ 2015. ఈసారి కూడా ఆంధ్ర హాస్పిటల్స్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్ లో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ అసోసియేషన్ విత్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ టీమ్ తో కలిసి ఇది క్యాంప్ అని చేశాము. ఇది గత 10 సంవత్సరాల నుంచి ఈ చిల్డ్రన్ హార్ట్ సర్జరీస్ క్యాంప్స్ చేస్తున్నాం అనమాట. ఇది 33వ క్యాంపు. సో ఇప్పుడే వాళ్ళతో హీలింగ్ హార్ట్స్ యూకే వాళ్ళతో మాట్లాడుతుంటే ఇంతవరకు ఇన్ని నెంబర్ ఆఫ్ ఫ్రీ క్యాంప్స్ మన కంట్రీలో కానీ వాళ్ళు వేరే చోట్లకి వెళ్ళి వేరే కంట్రీస్ లో కూడా చేస్తున్నారు క్యాంప్స్ అవి. ఇది ఇంత నెంబరు ఇంతమందికి ఆపరేట్ చేయటం అనేది ఎక్కడా చేయలేదు. సో ఆంధ్ర హాస్పిటల్స్ లో మన చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లోని చేశామని ఇప్పుడే చెప్తున్నారు అనమాట. సో బేసిక్లీ ఈ క్యాంప్ లో మెయిన్ గా యూకే నుంచి ఆస్ట్రేలియా నుంచి టీమ్ ఆఫ్ డాక్టర్స్, కార్డియాక్ సర్జన్స్, డాక్టర్ నెల్సన్ గారు, డాక్టర్ అలెగ్జాండర్ అండ్ అదర్ టీమ్ మెంబర్స్, కార్డియాక్ ఇంటెన్సివిస్టులు, నర్సెస్, సో అందరూ ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. ఈసారి ఎక్కువ సార్లు యూకే నుంచి వస్తూ ఉంటారు. ఈసారి మాత్రము ఆస్ట్రేలియా నుంచి హాస్పిటల్, క్వీన్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఫ్రమ్ ఆస్ట్రేలియా సో వచ్చి మా టీమ్ తో కలిసి ఆంధ్ర హాస్పిటల్స్ కార్డియాక్ టీమ్ సెలెక్ట్ బై డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ సాయిరామ్, అండ్ దెన్ మా పీడియాటిక్ కార్డియాలజిస్ట్ మీ అందరికీ తెలిసిందే డాక్టర్ విక్రమ్ కుడుమల. సో అదర్ టీమ్ మెంబర్స్, pediatric intensive care. I think the hospitality has been excellent. People have looked after us very well. We've actually really enjoyed our time here, and I will definitely be coming back in the future to do more operating in other hospitals. Alfonso just said it's been an absolutely fantastic week here, and I think the most striking thing for me was just how well the team worked together and what a fantastic facility you have here to actually facilitate cardiac surgery, complex cardiac surgery. The nursing staff upstairs, absolutely amazing to work with, but just to see the expertise that's here, which is not a given, to see the expertise from cardiology, cardiac surgery, anesthesia, nursing team has really been very humbling because it's at a very, very high level, and I think that should be recognized actually how special that is, that you have a facility here that can do such complex surgery, which is very, very difficult to do and needs a lot of people to work together to facilitate all that. So thank you very much for the hospitality. I would be keen to be back, just like Nelson has said. It's been a really, really nice visit here. I think one point to note, I have been to many places in charity, but this is the hospital that has the best infrastructure that I have been, where you can actually do complicated work. In most of the other places I have been, you have to do the most straightforward operations, but here actually you can do everything. Yesterday we operated a 3 kilogram baby, which is usually considered to be complicated. And also it's important to note that the amount of surgery that you do here is more than the amount of surgery that we do back in Australia. So it is a higher volume center than what we have. So, I mean, I think there's a lot of potential to become even better and bigger hospital for pediatric cardiac surgery. పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ అంటే చిన్నపిల్లల గుండె జబ్బులు చూస్తూ ఉంటాను. మీ ద్వారా ఒక 2 things ఐ వాంట్ టు పాస్. మేము అంటే సంవత్సరానికి రామారావు గారు చెప్పినట్టు 600 ఆపరేషన్లు, ఇంటర్వెన్షన్స్ చేస్తా ఉన్నాము సంవత్సరానికి. కానీ మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సంవత్సరం 10,000 మంది పిల్లలు హార్ట్ ప్రాబ్లమ్స్ తో పుడుతున్నారు. 10,000 మంది పిల్లలు హార్ట్ ప్రాబ్లమ్స్ తో ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోనే పుడుతున్నారు. కానీ మనం చేసేది ఒక 600 మాత్రమే. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీకు తెలిసింది ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ మంది చేయట్లేదు. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇన్ని కార్డియాక్ 100 మంది కార్డియాలజిస్టులు, కార్డియాక్ యూనిట్స్ ఉన్నా సరే ఎవరు ఈ పిల్లల హార్ట్ స్పెషాలిటీ మాత్రం ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఒక ఆపరేషన్ చేయాలంటే 5-6 లక్షలు ఖర్చు అవుతుందండి. మనకు గవర్నమెంట్ నుంచి ఆంధ్ర ఆరోగ్యశ్రీలో 1,00,000 మాత్రమే వస్తుంది.
సో చాలా లాస్ మేకింగ్ స్పెషాలిటీ. అందుకనే ఏ కార్డియాక్ సెంటర్స్ కూడా పీడియాట్రిక్ కార్డియాలజీ అనేది ఎంకరేజ్ చేయరు. అన్ని కార్డియాక్ సెంటర్స్ ఉందా మీకు అందరికీ తెలిసింది. సో మెయిన్ ఇష్యూ ఏంటంటే చారిటబుల్ దాని మీదే నడుస్తుంది పీడియాట్రిక్ కార్డియాలజీ. సో మనకేంటంటే ఆంధ్ర హాస్పిటల్ ఫౌండేషన్ ద్వారా మరి ఇంకోటి వసుధ ఫౌండేషన్ అండ్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ అండ్ రోటరీ క్లబ్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేయటం మూలన మనం ఇది సస్టైన్ చేయగలుగుతున్నాము. రెండోది ఏంటంటే సమాజంలో అపోహ ఏంటంటే పిల్లల హార్ట్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఆపరేషన్ ఆప్షన్ లేదు అనేది అపోహ ఉంది, పెద్ద అపోహ. ఇంకోటి ఆపరేషన్ చేసినా సరే వాళ్ళు లైఫ్ సరిగ్గా ఉండదు, వాళ్ళు ఎప్పుడు సఫర్ అవుతారు అనేది పెద్ద అపోహ. అందుకనే పేరెంట్స్ ఎక్కువ రారు, హార్ట్ ఆపరేషన్ డయాగ్నోస్ అయినా సరే ట్రీట్మెంట్ తీసుకోవడానికి రారు. ఎందుకంటే ఆపరేషన్ చేసినా వేస్ట్, వాళ్ళు లైఫ్ సరిగ్గా గడవరు అనేది ఉంటుంది. మీరందరూ చూడొచ్చు, ఈ పిల్లలందరికీ హార్ట్ ఆపరేషన్స్ అయినాయి, దే కెన్ లీడ్ కంప్లీట్లీ నార్మల్ లైఫ్. ఇప్పుడు ఆపరేషన్ చేసిన వాళ్ళందరూ కూడా 98%, 99% అందరి పిల్లల్లాగానే స్కూల్కి వెళ్ళొచ్చు, పెద్ద అయిన తర్వాత జాబ్ చేయొచ్చు, పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, అన్ని అంత కంప్లీట్లీ దే కెన్ లీడ్ కంప్లీట్లీ నార్మల్ లైఫ్. సో మీ ద్వారా we want to pass that message to the community that so that more people will come and have surgeries here. Okay, thank you. ఆంధ్ర హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే పిల్లల్లో 2 రకాల గుండె జబ్బులు ఉంటాయి. ఒకటి ఏంటంటే సింపుల్ హార్ట్ సర్జరీ, 70% పిల్లలకి సింపుల్ హార్ట్ సర్జరీ సరిపోతుంది. అదేవిధంగా ఒక 30% పిల్లలకి కాంప్లెక్స్ గుండె జబ్బులతో పుడతారు. అంటే ఏంటి, వాళ్ళకి రంధ్రం ఉంటుంది, అదే విధంగా కవాటం బ్లాకేజ్ ఉంటుంది, ఇంకా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఆ గుండెలోనే మీకు రంధ్రంతో పాటు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లాంటి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ చేసే సెంటర్స్ కార్పొరేట్ హాస్పిటల్లో ఇదేనే లేవు. ఎస్పెషల్లీ పేద మధ్య తరగతి ప్రజలు మీరందరూ చూశారు, వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాలకి కానీ వివిధ హైదరాబాద్, చెన్నై వెళ్ళి 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టుకునే స్తోమత లేని పిల్లలు వీళ్ళందరూ. గత 10 సంవత్సరాలుగా ఈ పేద పిల్లలకి ఈ రకంగా ఉచితంగా హార్ట్ సర్జరీస్, అది కూడా కాంప్లెక్స్ హార్ట్ సర్జరీస్ హాస్పిటల్ నుంచి వివిధ రూపాలలో మనం ఖర్చు పెట్టి రమణమూర్తి గారి సహకారంతో రామారావు గారి సపోర్ట్ తోటి ఇది చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. అదే విధంగా ఈ రోజుల్లో మనందరూ తెలుసు, ఒకళ్ళు మనం హాస్పిటల్ నుంచి లీవ్ తీసుకొని ఒక 1 వీక్ ఎక్కడికైనా వెళ్ళాలంటే కష్టం. క్యాంపులకి పంపించడం అనేది ఆ హీలింగ్ హార్ట్ ఫౌండేషన్ మధ్యకి మనం చాలా రుణపడి ఉంటాము. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ చిన్నపిల్లలకి 4,000 మంది గుండె సర్జరీలు చేసినందుకు we appreciate Healing Heart Foundation. Again, we would like to thank Dr. Nelson and Dr. Alexander for coming all the way from the Australia and performing these complex surgeries, and they have given a new lease of life to the children. మనందరికీ తెలుసు, చిన్న పిల్లలు అనేది దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. ఇప్పటికీ మనం ఇంత అవేర్నెస్ క్రియేట్ చేసినా కానీ 10 సంవత్సరాలకి 12 సంవత్సరాలకి కొంతమంది పిల్లలు ఆపరేషన్ చేసే స్టేజ్ దాటిపోయి కూడా మన దగ్గరకు వస్తున్నారు. అంటే ఏంటి, చిన్నప్పుడు చేయాల్సిన ఆపరేషన్ వాళ్ళకి ఆపరేషన్ అంటే భయం వల్ల కానీ, ఆపరేషన్ చేయించుకుంటే రిస్క్ ఎక్కువ ఉంటుందని కానీ, అదే విధంగా ఆపరేషన్ కి ఖర్చు పెట్టుకునే స్తోమత లేని పిల్లలు ఈ రోజుకి కూడా మేము ఇంకా 10 సంవత్సరాలు 12 సంవత్సరాల వయసులో హాస్పిటల్కి రావడం, వాళ్ళని ఎందుకమ్మా మీరు ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అంటే వాళ్ళు పాపం వివిధ కారణాలు చెప్పడం అనేది మేము ఫ్రీక్వెంట్ గా చూస్తున్నాం. ఇప్పుడిప్పుడే ఇంకా మీ అందరి వల్ల సహకారంతో అవేర్నెస్ అనేది పెరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ ఆంధ్ర హార్ట్ అండ్ చిల్డ్రన్ ఇన్స్టిట్యూట్ అనేది డెఫినెట్ గా ఒక ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక మైల్ స్టోన్ గా ఈ చిన్నపిల్లల గుండె చరిత్రలో నిలిచిపోతుందని నేను ఇంకా కూడా రామారావు గారు ఇంకా ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి ఇంకా పై స్థాయికి తీసుకెళ్తారు. కార్డియాక్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ప్లాన్ చేస్తున్నాము చిన్నపిల్లలకి. అదే విధంగా ఏంటంటే మేము మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అంటే ఏంటంటే మీ అందరికీ తెలుసు, చిన్నపిల్లలు ఏంటంటే ఈ పైన కట్ చేయకుండా మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీస్ మన నాగేశ్వరరావు గారు ఆల్మోస్ట్ మంత్లీ 5 to 10 సర్జరీస్ మనకి స్టిచెస్ కూడా కనపడవు. మైట్రల్ వాల్ రీప్లేస్మెంట్ కానీ, ఐఎఫ్టీ వాల్ రీప్లేస్మెంట్ కానీ, అదే విధంగా ఏఎస్టీ కానీ, ఇవన్నీ కూడా మేము ఆపరేషన్ లేకుండా కూడా రెగ్యులర్ గా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని మీడియా ద్వారా సామాన్య ప్రజలకి, ఎస్పెషల్లీ పేద మధ్య తరగతి ప్రజలకి తీసుకువెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ముందుగా అందరికీ నమస్కారం అండి. డాక్టర్స్ అందరికీ ఈ ఆంధ్ర హాస్పిటల్ మా పాప ముందుగా అందరికీ నమస్కారం అండి. డాక్టర్స్ అందరికీ ఈ ఆంధ్ర హాస్పిటల్లో చాలా బాగా జరిగింది మాకు. ఈ విషయం కూడా మాకు డాక్టర్ సార్ విక్రమ్ సార్ చెప్పారండి. రాజమండ్రిలో మేము మా పాపకి చూపించుకోవడం జరిగింది. ఆయన సజెషన్ మీద మేము ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాకు ఎంతో టెన్షన్ గా ఫీల్ అయ్యి మా పాప ఏమవుతుందో కూడా బాధపడడం జరిగిందండి. అలాంటిది వాళ్ళు మళ్ళీ మా పాపకి పునర్జన్మ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ డాక్టర్స్ మొత్తం అంతా కూడా నేను రుణపడి ఉండడం జరిగిందండి. నాకు ఒక రోజు కూడా ఐసీయూలో ఉంటుంది మా పాప, కానీ నాకు టెన్షన్ లేకుండా మా పాప దగ్గర ఐసీయూలో ఉంచేసారండి ఒక రోజు. అలాంటి వరకు కూడా నాకు ధైర్యం కోల్పోయాను. నిన్నటి నుంచి మా పాప చాలా యాక్టివ్ గా ఉండడం జరిగింది. కానీ డాక్టర్స్ కి అలాగే ఆంధ్ర హాస్పిటల్ కూడా నేను రుణపడడం కోసం థ్యాంక్స్. నమస్కారం. బాబుకి 10 years మాకు ప్రాబ్లం మా బాబుకి 10 years ప్రాబ్లం ఉందని చెప్పి మాకు తెలియదు. కన్సల్ట్ అయ్యాము. అట్లా చెక్ పంపించారు మాకు. ఆపరేషన్ అంతా బాగుంది. డాక్టర్స్ అందరికి చాలా థ్యాంక్స్ అండి. సార్ వల్ల చాలా మంది ఉన్నారు. అందరికి చాలా థ్యాంక్స్ అండి. చాలా బాధగా వచ్చాను సార్. మాకు ఇక్కడ నేను బయట చెక్ చేసుకున్నప్పుడు మీ బాబుకి ఓవర్ పడిందని చెప్పినారు. నేను చాలా బాధపడ్డాను. ఇక్కడికి రావడం వల్ల చెక్ చేసుకుంటే చాలా వెయిట్ చేశారు. తొందరగా అడ్మిట్ అవ్వమని చెప్పారు. అలానే మేము వచ్చి అడ్మిట్ అయ్యాము. మా ఆరోగ్యశ్రీ కార్డు బాగా చేశారు ఆపరేషన్. 99% సక్సెస్ అన్న కాదు, నా 100% సక్సెస్ఫుల్ గా చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలానే ఇంకా చాలా మంది పిల్లలు చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా బాబు చాలా హ్యాపీగా ఉంది. నాగేశ్వరరావు గారు చెప్పిన ధైర్యాన్ని ఇచ్చారు. వాళ్ళకి దండం పెడుతున్నాను. నమస్కారం. చెప్తావా ఏంటి? వెంటనే చేస్తాడు.